వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీసీ బహిరంగ సభలో రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ తప్పుడు ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్సీ తేన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సన్ ఆఫ్ బాలయ్య రెడ్డి కులాన్ని బూతు మాటలు తిడుతూ రెడ్డి ప్రజలను కించపరుస్తూ అవహేళన చేసే అసభ్యకర పదజాలంతో రెడ్డిల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. తన ఆవేశ ప్రసంగం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మరియు ప్రపంచ దేశాల్లో ఉన్న రెడ్డి సామాజిక ప్రజలు ఒక్కసారిగా మానసికంగా ఆందోళనలకు గురయ్యారు. రెడ్డి కులాన్ని దూషించడమే కాకుండా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టి శాంతి పద్ధతులు మత కల్లోలాలు సృష్టించే విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని గట్కేసర్ రెడ్డి సంఘం అధ్యక్షుడు గట జనార్దన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి కొమ్మడి శివప్రదీప్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గడీల సంజీవరెడ్డి, కొమ్మడి విక్రాంత్ రెడ్డి, కోశాధికారి అల్వా జైపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు గడిల రామచంద్రారెడ్డి, దొంతూరు పురుషోత్తం రెడ్డి, బొక్క సంజీవ్ రెడ్డి మరియు సింగిరెడ్డి రామరెడ్డి, రేసు లక్ష్మారెడ్డి, కొంతం రామరెడ్డి, కొంతం అంజిరెడ్డి, కొమ్మిడి రాజేశ్వర రెడ్డి, కందకట్ల మాధవరెడ్డి, బొక్క సత్యరెడ్డి, బొక్క మధుసూదన్ రెడ్డి, బొక్క సుదర్శన్ రెడ్డి, కొమ్మిడి రామరెడ్డి, చందుపట్ల నరసింహారెడ్డి పాల్గొన్నారు. రెడ్డి సంఘం గట్కేసర్ రెడ్డి సంఘం తరఫున తీన్మార్ మల్లన్న రెడ్లని దుర్భాషలు ఆడుతూ రెడ్డి కమ్యూనిటీని కించపరుస్తూ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతూ సరైన ఒక నాయకత్వంలో ఉండి గౌరవ పెద్దరికంలో ఎమ్మెల్సీలో ఉండి వారు తీసుకున్నటువంటి మాటలు, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళ కులాల వారిగా కులవర్గమే ఉండకూడదు అనుకున్నటువంటి సమయ సందర్భంలో మరి రెడ్లని కులాలను రెచ్చగొట్టుడు, కులాలే అవసరం లేదని భావిస్తున్నటువంటి ఇతర కులాలలో మరి రెడ్డి కులాన్ని రెచ్చగొట్టుడు, ఇంకా నీకు కులం ఉంది, కులమే పెద్దది అన్నటువంటి భావనతో రెడ్లను రెచ్చగొట్టడం జరుగుతూ ఉంది. కనుక మరి తీన్మార్ మల్లన్న ఏదైతున్నాడో, తీన్మార్ మల్లన్న ఏదైతుండో ఆయన కులం ఏదైతే ఉన్నదో ఆయనది బీసీలో ఒక కులం, 18 కులాలలో బీసీలో ఒక కులం అయినది, ఒక వర్గం. ఆయన కులానికి సంబంధించిన కమ్యూనిటీ ఎంత, ఆ కమ్యూనిటీని లెక్క చూసుకోకుండా ఇతర బీసీలందరినీ కలుపుకొని ఉమ్మడి చేసుకొని 100 సైనికులను ఎంటబెట్టుకొని ఈయన బంధువు పట్టుకొని నిలబడ్డట్టు మాట్లాడడం ఆయన గొప్పరికం కాదది. తెలివి ఆయనకు ఉండొచ్చు, మీడియా ఆయనకు ఉండొచ్చు, అటు ఏదున్నా ప్రజాస్వామ్యంబద్ధంగా మాట్లాడాలి కానీ ఇచ్చలవిడిగా మాట్లాడడం అనేటువంటిది ఆయన వ్యక్తిత్వం మంచిది కాదది. దాన్ని మానుకోవాలి. మానుకోకపోతే రెడ్లు కూడా మేము కూడా తగిన చర్య తీసుకుంటాం. మా కమ్యూనిటీ ఏం తక్కువ లేదు, మేమేం తక్కువ లేం. అస్తమానం రెడ్లను మాట్లాడడం ఏంటిది? ఇదే లాస్ట్ ముఖ్యమంత్రి రెడ్లు, ఇక గారు రెడ్లు అనేటువంటి మాట్లాడుతున్నటువంటి భావన మంచిది కాదు. రెడ్లు అవుతారా, బీసీలు అవుతారా, ఎస్సీలు అవుతారా, ఓసీలు అవుతారా, అక్కడక్కడ సమయానికి ఏది ఎవరు వీలైతే వాళ్ళు అవుతారు. పార్టీలలో కానీ ప్రభుత్వాలలో కానీ పనిచేసిన వాళ్లకు మంచితనాన్ని బట్టి కులాలకు సంబంధం లేకుండా ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని ఏకంగా రెడ్ల మీద నెరుగుతడం, రెడ్డిది లాస్ట్ ముఖ్యమంత్రి అనడం తీన్మార్ మల్లన్న గారికి అది పద్ధతి కాదు. ఆయన ఇంకా నేర్చుకోవాలి. తెలివిగల్లోడు, మంచోడే, కానీ ఇదేం ఉద్దేశం? ఈ దురుద్దేశం మంచిది కాదు. ఇట్లా మాట్లాడకూడదని మా సంఘం తరఫున, మరి రెడ్ల సంఘం తరఫున, యావత్ రాష్ట్రం తరఫున మేము దీన్ని ఖండించడం జరుగుతూ ఉన్నది. మరి మేము కూడా ఇక ముఖ్యమంత్రి దృష్టి దాకా తీసుకుపోవాలనేటువంటిది పెట్టుకున్నాం. మేము కూడా కార్యక్రమం మొదలు పెడతాం అని చెప్తూ సెలవు తీసుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఎన్ఓసి పోస్ట్ ఇచ్చింది, అది కూడా ఆయనకి లేదా? రేవంత్ రెడ్డి గారు పిలిచిన కూడా ఎన్ఓసి మీరంతా కష్టపడి చేయించారు, మరి దాని గురించి ఏమి? అవును, ఆయనకు ఇప్పుడు మేమేమనుకున్నామంటే తీన్మార్ మల్లన్న తెలివిగల్లోడు. మరి తీన్మార్ మల్లన్న గారు
ఒక ఉన్నత స్థానంలో పెద్దల సభలో 3 ఉమ్మడి జిల్లాలలో పట్టభద్రుల చేత ఎన్నుకోబడినటువంటి తీర్మార్ మల్లన్న గారు అలియాస్ చింతపండు నవీన్ గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డిలపైన చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఈరోజు గట్కేసర్ రెడ్డి సంఘం తరపున గట్కేసర్ SHO పరశురాం సార్ గారికి కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి దరఖాస్తు చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారు, నువ్వు తీన్మార్ వార్తలు చదువుకుంటూ పబ్లిక్లకు ఏమంటో అడ్వర్టైజ్మెంట్ అయినావు. ఆ తర్వాత సరే నీ నిత్య జీవితంలో ఒక ఇంటర్ కాస్ట్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని నీవు ప్రజలలో తీన్మార్ వార్తలు చదువుకుంటూ ఉన్నందుకు మేము మొదట్లో సంతోషపడ్డాం. అరే తీన్మార్ మల్ల అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని కూడా కొంత మంచి గుణవంతుడు ఉన్నాడు, ఒక జర్నలిస్ట్గా ఉన్నాడు, ఒక క్యూజ్ న్యూస్ ఛానల్ పెట్టుకొని కొద్దిగా పబ్లిక్లోకి వెళ్తున్నాడు అనే మంచి అభిప్రాయం ఉండేది. నీకు ఏమైంది? మా రెడ్డిల మీద నీకు ఎందుకు ఈ కక్ష? రెడ్డిలు లేనిది గ్రామాలలోకి వెళ్తే మీ కులస్తులు చెప్తే ఒక 10 మంది ఉంటుండొచ్చు, మా రెడ్డి వాళ్ళని చెప్తే 90 మంది అనే పరిస్థితి గ్రామాలలో ఉన్నది. నేర్చుకోవాలి నువ్వు రెడ్డిలు అంటే ఏంది అనేది. మేము చిన్నప్పుడు మా ఇళ్ళల్లో మీటర్ మర్తమాలలో మామిడికాయ పచ్చడి పెట్టేది. గ్రామాలల్లో ఎక్కడ పోతే ఇంత నీడ ఇంత పచ్చడి దొరుకుతుందా అంటే పలానా పటేలం ఇంటికి పోతే పలానా పటేల్ ఇంటికి పోతే అది దొరుకుతుంది ఆనవాయితీ ఇప్పటి గ్రామాలలో ఉంది. ఈయన ఏమనుకుంటున్నాడు? పట్టభద్రుల చేత ఎన్నుకోబడి నాకు రెడ్డిలో ఓట్లే వద్దు, నేను రెడ్డిలకు విడాకులు ఇచ్చిన అంటే పెళ్ళెప్పుడు చేసుకురో మాకైతే తెలియలే. మరి విడాకులు ఏందే బాబు? నీ భాష ఏంది? మొన్న వరంగల్ సభలో నీ ఎంబడి పెద్ద రాష్ట్ర నాయకులు ఉన్నారు, నువ్వు రెడ్డిలతోటి విడాకులు అని చెప్పి మాట్లాడితే ఆ గద్దె మీద ఆ స్టేజ్ మీద ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. మీరు బీసీ సంఘంలో 30 సంవత్సరాలు మీ పేరు ఇంటున్నాం కృష్ణయ్య గారు. మీరు రెడ్డి సంఘం రెడ్డిల గురించి తీన్మార్ మల్లన్న గారు ఖండిస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న వ్యవహారంలో నువ్వు ఖండించాల్సింది. నువ్వు స్టేజ్ మీద ఖండించలేవంటే నీకు కూడా లోపల ఏదన్నా రెడ్డిల మీద వ్యతిరేకత ఉన్నదా? ఇప్పటికైనా మేము చూసి ఆర్ కృష్ణయ్య గారు కూడా 30-40 సంవత్సరాల నుంచి ఏదైనా ఉద్యమం చేస్తే ఆ జాతికి న్యాయం కావాలి, ఆ జాతి గురించి పోరాడుతురు. కానీ వేరే కులస్తుల మీద ఇలా తీన్మార్ మల్లన్నలాగా ఇసుక పల్లె ఆర్ కృష్ణయ్య కానీ మందకృష్ణ మాదిగ కానీ వాళ్ళ ఉద్యమాలు ఉంటే వాళ్ళ జాతికి వాళ్ళ కులస్తులకు ఏం అన్యాయం చేస్తే పోరాడండి. కానీ ఈ తీన్మార్ మల్లన్న దురుద్దేశం ఏందో రెడ్డిలతోటి పెట్టుకుంటే ఆకాశం మీద ఉమ్మితే ముఖం మీద పడ్డట్టే ఉంటుంది. తీన్మార్ మల్లన్న గారు నువ్వు ఎంత సంపాదించుకున్నావో సంపాదించుకో. నువ్వు రేవంత్ రెడ్డి గారు గౌరవంగా మీకు టికెట్ ఇచ్చిండు, రెడ్డిల ఓట్లు వద్దన్నావు. ఆయన ప్రచారంలో రెడ్డిల ఓట్లు వద్దంటే నువ్వు గెలిచి అలా పెద్దల సభలో పోయేది తెలుసు. లాస్ట్ టైం కూడా మీరు నిలబడ్డారు. ఆ రోజు పల్లరాజేశ్వర రెడ్డి గారు కోదండరామ్ సార్ గారు నిలబడ్డారు. మరి ఆ రోజు ఎందుకో గెలవలేవు. ఈసారి ఆ సార్లు లేరు, రెడ్డిలు లేరు కాబట్టి రేవంత్ రెడ్డి అభిమానంతో మీకు టికెట్ ఇస్తే మీరు ఇలా పెద్ద సభలకు వెళ్ళారు. మీరు పెద్ద సభలకు వెళ్ళి అన్ని జాతులకు న్యాయం చేయాల్సినటువంటి మీరు ఒక రెడ్డి కులాసుని టార్గెట్ చేసుకొని మీరు తిట్టడం ఇది సమంజసం కాదు. తీన్మార్ మల్లన్న గారు, మీకు ఏదైనా దురుద్దేశం ఉంటే మీకు ఏదైనా ఉంటే మీ లోపల పెట్టుకోవాలని బహిరంగంగా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డిలను ఇబ్బంది పెడితే మాత్రము సహించేది లేదు. రెడ్డిలం లేనిది గ్రామాలు లేనే లేవు. ఇది అందరికీ తెలిసింది. మా రెడ్డిలలో కూడా పూర్ ఆఫ్ ది పూర్ ఉన్నారు. అయినా రెడ్డి జాతిగా గౌరవపడతాను తప్ప ఒకరు చేయిదాపిపోయే జాతి మాది కాదు. మీరు ఇప్పటికైనా మా రెడ్డిల మీద అనుచిత వ్యాఖ్యలు బంద్ చేసి ఈ 10వ తారీఖు వరకు ఏదో టార్గెట్ ఉన్నట్టుంది. ఆ లోపు మీకు క్షమాపణ చెప్పకపోతే ఇక గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అన్ని పార్టీల వారు, ఇక పార్టీలకు సంబంధం లేదు, రెడ్డిలను ఐక్యంగా వచ్చి ఈ సంగతి ఏందో మేము చెప్పి నేను నిలదీయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి కోరుతున్నాము. ఇట్లాంటి వాళ్ళు మీ పార్టీలో ఉండి మీ పెద్దల సభలో ఉంటే సమాజానికే విలువ పోతుంది సార్. ఇది మీరు కూడా గ్రహించి చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఎవరు తీన్మార్ మల్లన్న అలియాసు చింతపండు నవీన్ గారి మీద తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు గౌరవం కోరుతా ఉన్నాము. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు. ఇకనైనా బుద్ధి రాదు, నువ్వు మార్చుకోకపోతే ఇక నీ శని నీకే రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారని కూడా ముఖ్యమంత్రి గారు సెలవు ఇస్తున్నారు.